కాంగ్రెస్లో అంతా సస్పెన్స్. అంతు చిక్కని ఏఐసిసి నేతల వ్యూహాలు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో విస్మయం, మంత్రివర్గ విస్తరణలోనూ రిపీట్ తప్పదా? కీలక నామినేటెడ్ పోస్టుల భర్తీపైన డౌట్, ఊహకందని పేర్లు వస్తాయనే అనుమానం. రాష్ట్ర ప్రతిపాదనలతో సంబంధం లేకుండా మీనాక్షి రాకతో ఆశావాహుల్లో హాట్ డిబేట్ అంటూ వార్త చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ముఖ్యంగా విజయశాంతికి వచ్చినటువంటి నేపథ్యంలో, విజయశాంతికి ఎమ్మెల్సీ సీట్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క టాపిక్ అందుకుంది. అలాగే శంకర్ నాయక్ పేరు వచ్చినటువంటి నేపథ్యంలో 3 ప్రకటిస్తే 3 కూడా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ పేర్లు వచ్చినటువంటి దాని ప్రకారము ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజు వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ నేతలకు అంతుబట్టడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల పేర్లను పిసిసి చీఫ్ పంపినా చివరికి ఏఐసిసి ఎంపిక చేసినటువంటి సీనియర్ నేతలకు ఏఐసిసి ఎంపిక సీనియర్ నేతలను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. మైండ్ బ్లాంక్ అంటూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీ వేదికగానే కామెంట్ చేశారు. రాష్ట్రంలోని పలువురు సీనియర్ నేతలు సైతం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఏఐసిసి తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రం నుంచి వెళ్లిన జాబితాలోని పేర్లు ఖరారు కాకపోవడంతో ఇదే పరిస్థితి భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణలోనూ కీలకమైనటువంటి నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ రిపీట్ అవుతుందనేటువంటి చర్చ మొదలైంది. అసలు చాలామంది కూడా ఇట్లా జరగాల్సిందే, ఎందుకంటే మనం ఏది చెప్తే అది అవుతుంది అనేటువంటి ధోరణి కూడా ఉండకూడదు. ఆ ధోరణి లేకపోవడమే మంచిది. కొత్త పేర్లు చేరొచ్చన్న అనుమానాలు. మంత్రివర్గ విస్తరణపై పీసీసీ నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా, ఆశావాహులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏఐసిసి మాత్రం ఇంతకాలం నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లోనే ఉంచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ ఇలా కుల సమీకరణాల మేరకు ఎవరికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందో పీసీసీ నుంచి ఏఐసిసికి ప్రతిపాదనలు వెళ్ళాయి. కానీ తుది నిర్ణయం జరగలేదు. ఇప్పుడు మీనాక్షి వచ్చిన తర్వాత చర్చల్లోనే లేని మంత్రివర్గ విస్తరణ ప్రాసెస్ వేగవంతం కావచ్చని, రాష్ట్రం నుంచి వెళ్లిన పేర్ల స్థానంలో ఊహకు అందని తీరులో కొత్త వ్యక్తుల పేర్లు చేరొచ్చన్న అనుమానాలు మొదలయ్యాయి. ఎంతటి సీనియర్ నాయకుడు ఫైరవి చేసినా ఏఐసిసి పరిగణలోకి తీసుకోకపోవచ్చునని మీనాక్షి నటరాజన్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ రిపోర్టు, అలాగే ఆమె చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగానే పేర్లు ఫైనల్ అవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకనే పదవులు దక్కుతాయనే ఆశలు పెట్టుకోవద్దనే అంచనాకు కూడా వెళ్ళిరంట ఆశలు లేవంటున్న ఆశావాహులు. మంత్రి పదవి ఖాయమంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ విస్తరణకు ముహూర్తం ఆలస్యం అవుతూ ఉండడంతో గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆశలు లేవు అనే నిరుత్సాహాన్ని వినిపించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రేమ్సాగర్ రావు సైతం ఇప్పటి వరకు నమ్మకాలు ఉన్నా జాప్యం జరుగుతుండడంతో పట్టించుకోవడమే మానేశానని వ్యాఖ్యానించారు. పార్టీలో తీసుకునే నిర్ణయాల్లో మీనాక్షి మార్కు కనిపిస్తుండడంతో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల అంశాల్లోనూ రిపీట్ కావచ్చని, ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా ప్రయాసే అనే డిసప్పాయింట్మెంట్ మూడ్లోకి వెళ్ళిపోయారు. కొందరు నేతలు ఇట్లాంటి పరిస్థితి ఉన్నదంట. ఊహకందనటువంటి తీరే మనకు కనబడుతుందని చూస్తూ ఉన్నాం. ఇంకో విషయానికి వస్తే దాదాపు 16 నెలలు 17 నెలలు కావస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 మంత్రులతోనే నడిపిస్తూ ఉన్నారు. ఆ 6 మంత్రులను కూడా భర్తీ చేయాలి. దాంతోపాటుగా నామినేటెడ్ పోస్టులు తొందరగా భర్తీ చేస్తే మీ యొక్క కార్యకర్తలకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పని ఏదో చేస్తే బాగానే ఉంటుంది.